ఆ నియోజకవర్గంలో పార్టీకి క్యాడర్ లేకున్నా మిత్రపక్షాల సహకారంతో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. ఉన్నది 10 మంది నేతలైనా వారి మధ్య విభేదాలు అప్పుడే మొదలయ్యాయట. ఓవైపు అధిష్టానం హెచ్చరిస్తున్నా గ్రూపుల గోల ఆగడం లేదు. ప్రోటోకాల్ వ్యవహారంపై మొదలైన గొడవ రోజు రోజుకి పెరగడంతో దానికి చెక్ పెట్టేందుకు అధినేత రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటా నియోజకవర్గం విభేదాలకు కారణాలేంటి? తిరుపతి ఏపీలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నగరం. ఇక్కడ ప్రాతినిధ్యం వహించటమంటే దేవుడి సన్నిధిలో పనిచేయటం లాంటిదని నేతలు భావిస్తారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇక్కడి నుంచి జనసేనకు పోటీ చేసే అవకాశం లభించింది. చిత్తూరు నుంచి వచ్చిన ఆరిని శ్రీనివాసులు జనసేన నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 63,000కు పైగా మెజార్టీతో విజయ దుందుబి మోగించారు. టీడీపీ తరపున పోటీ చేసేందుకు హేమాహేమీ నేతలు ఉన్నా పొత్తులో భాగంగా జనసేనకు అవకాశం రావడంతో మిత్రపక్షాలన్నీ కలిసి శ్రీనివాసులు విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఎన్డీఏ ప్రభంజనంతో తిరుపతి స్థానాన్ని జనసేన ఈజీగా గెలుచుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడ్నుంచే సమస్యలు మొదలయ్యాయి. ఆరిని శ్రీనివాసులను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి అక్కడ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ వ్యతిరేకించారు. ఆయనతో పాటు చాలా మంది శ్రీనివాసులకు సీటు వద్దంటూ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. జనసేనాని నిర్ణయం తీసుకున్న తరువాత ఆరిని శ్రీనివాసులతో పనిచేయాలని అధిష్టానం చెప్పడంతో కొందరు సర్దుకుపోయి పనిచేశారు. కిరణ్ రాయల్ కూడా తొలుత కాదన్నా పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించి దూరంగా ఉండిపోయారు. పార్టీ విజయం సాధించాక అందరూ హ్యాపీగానే ఫీల్ అయ్యారు. చిన్న చిన్న ఇబ్బందులు సర్దుకుపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వరుసగా జరుగుతున్న ఘటనలను చూస్తే ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మధ్య గ్యాప్ ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కొన్ని కార్యక్రమాల్లో కలిసి పనిచేయటం మాట ఎలా ఉన్నా ఇద్దరూ వేర్వేరు షెడ్యూల్తో పనిచేయటం సమస్యగా మారుతోందట. పైగా ఇద్దరి ప్రోగ్రాంలు ఒకే సమయంలో ఉండడంతో ఇదెక్కడి గొడవరా అన్నట్లుగా పరిస్థితి మారిందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గత ప్రభుత్వంలో 60 నెలల్లో డజన్ల కొద్దీ కేసులు పెట్టుకుని కూర్చోవాలి. ఇక్కడ డజన్ల కొద్దీ 20 గెలిచిన రోజు మరుసటి రోజు నుంచే ఈ పార్టీలోకి గెలిచిన పార్టీలోకి రావాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు. వాళ్ళు గుర్తించండి, మా చిన్నాన్న కొడుకు అవుతాడు, మా పెదనాన్న కొడుకు అవుతాడు, మా మామ మా బామ్మర్ది బంధువు అవుతాడు అనేసి దయచేసి చేర్చుకోవాలి. ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే ఇబ్బందులు పడి కష్టపడి జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఇప్పుడు మనం ఈ 4 సంవత్సరాల దాకన్నా మనం పరిపాలించిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ 5 సంవత్సరాలు అనుభవించి అక్కడ అన్ని రకాల వ్యాపారాలు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే మనం ఇంకా తమిళనాడు ఏటీఎంకే పార్టీనికో లేకపోతే కర్ణాటక దేవగౌడ పార్టీకి వెళ్ళిపోవాలి. కాబట్టి మనకున్న పార్టీలోనే మన నమ్మిన కార్యకర్తలు, మన కోసం పనిచేసిన కార్యకర్తలు, మన కోసం ఇబ్బంది పడిన కార్యకర్తలు, మన కోసం జైలుకు వచ్చిన కార్యకర్తలు గుర్తించి ప్రతి ఒక్కడికి విలువేయాల్సిన అవసరం స్థానికంగా ఎమ్మెల్యే గారికి ఇక్కడున్న కూటమి నేతలకు ఉంది. ఇటీవల తిరుమలలో విశాఖ శారదా పీఠాధిపతి మఠాన్ని పరిశీలించి ఆక్రమణలపై కిరణ్ రాయల్ పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు బాలాజీనగర్లో పర్యటించారు. తరువాత వంగవీటి రంగ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటే అదే సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మఠం భూముల్లో అక్రమంగా రహదారి వేస్తున్నారంటూ కిరణ్ రాయల్ ఆందోళన చేపట్టారు. ఇలా ఒకరికొకరు పొంతన లేకుండా పనిచేయటంతో వీరి మధ్య విభేదాలున్నాయన్న వాదనలకు మరింత బలం చేకూరినట్లయింది. అడిషనల్గా చాలామంది ఇంకో పార్టీకో లేదా ఇంకో పార్టీకో వచ్చేదానికి గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వస్తే డిస్టర్బెన్సే తప్ప ఇంక వేరే అయితే ఉండదు. మీకు దీనికన్నా మెజారిటీ కావాలంటే ఇంకా మేము మా సాయశక్తుల కృషి చేస్తామని మా కార్యకర్తలు నాయకుల తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళని రమ్మని చెప్తాం. కానీ వాళ్ళ పదవులకు రాజీనామా చేసి మీతో కూడా మాతో కూడా నడిచే విధంగా చెప్పి తీసుకుంటే బాగుంటుందని ఇక్కడున్న క్లస్టర్లో పెద్దలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అది మీ దృష్టికి తీసుకొస్తున్నానన్న. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో ఓ రకంగా నిర్బంధ పాలన సాగిందనే చెప్పొచ్చు. తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. కొందరైతే జైలుకు కూడా వెళ్లాల్సొచ్చింది.
దిష్టిబొమ్మలు తగలబెట్టినందుకు ఏకంగా 307 కేసులు పెట్టారు. మీడియా సెంటర్లో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. వైసీపీని కానీ జగన్ను కానీ విమర్శిస్తే రాత్రి పగలు తేడా లేకుండా అరెస్టులు చేశారు. నిత్యం గృహ నిర్బంధాలతో నాడు ఇరు పార్టీల నేతలు ఇబ్బంది పడ్డారు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు కూడా ఎమ్మెల్యే స్థానం తమ నుంచి జారిపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేసినా చంద్రబాబు సర్ది చెప్పటంతో కలిసి పనిచేశారు. అయితే పార్టీ కోసం అన్ని తామై పనిచేసిన వారికి కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేశారనే వేదన టీడీపీ జనసేన నేతల్లో ఉందట. దీనికి తోడు బండ్ల లక్ష్మీపతి వ్యవహారం కూడా వివాదంగా మారింది. అతనికి ఏకంగా రుయాలు డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడిగా పదవికి ఎమ్మెల్యే సిఫారసు చేయటం వివాదం మరింత ముదిరిందట. టూరిజం మంత్రి కందుల దుర్గేష్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఇరు వర్గాలుగా నేతలు మినిస్టర్ ఎదురుగానే హడావిడి చేశారు. ప్రెస్ మీట్ సమయంలో కార్యకర్తల తీరు చూసి మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అజయ్ ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా నాయకులు వ్యవహరించరాదని ప్రకటనతో అసంతృప్తి మరింత పెరిగిందనే వాదనలున్నాయి. మరోవైపు కస్టర్ స్థాయి సమావేశంలోనూ కొందరు అసంతృప్తి రాగం వినిపించారు. రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడిన తీరు కూడా వివాదంగా మారింది. పార్టీ కోసం చాలా మంది జైలుకు వెళ్లి పోరాటం చేశారని, వారికి న్యాయం చేయాల్సి ఉందని శ్రీధర్ వర్మ కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆరణి వైసీపీ నేతలు తనతో టచ్ లో ఉన్నా తన ప్రియారిటీ మాత్రం ఎన్డీఏ పక్షాలకి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మరింత ముదిరిందట. రోగి కోరుకున్నది వైద్యుడు ఇచ్చేది ఒకటే అయినా విభేదాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదట. నెల రోజులకే వైసీపీ నేతలకు అవకాశం ఇచ్చేలా కూటమి నేతలు అవలంబిస్తున్న తీరు సరికాదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రాజ్యాంగ పరంగా ఎమ్మెల్యేకు లభించిన ప్రోటోకాల్ను క్యాడర్తో పాటు నేతలంతా పాటించాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చేసిందే మనం శిలాశాసనంగా భావించి దానికి మనం అందరం కట్టుబడి ఉంటేనే మనకు కూడా గౌరవంగా ఉంటుంది. మనం కూడా భవిష్యత్తులో తలెత్తుకొని తిరిగేదానికి ఉంటుంది. లీడర్లంతా కూడా కసిగా చేశారు. దీనికి వచ్చాయి. ఖచ్చితంగా ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఎవరైనా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చేర్చుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఆ డివిజన్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ ఉన్న నాయకులతో అందరితో కూడా మాట్లాడి చేర్చుకోవాలన్నా వద్దనేసి కూడా నిర్ణయాలు కూడా తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. చినికి చినికి గాలివానలా మారిన ఈ అంశంపై జనసేన అధిష్టానం దృష్టి సారించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. లేదంటే సమస్య మరింత ముదిరే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు మొత్తం వ్యవహారంలో మీరే మొత్తం స్పేస్ తీసేసుకుంటే మేమేం చేయాలని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ జనసేన అధిష్టానం కల్పించుకోకపోతే సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.